యానాంలో ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాలో కూల్చివేతలకు కోర్టు ఆదేశాలపై రాజకీయాలు రగులుతున్నాయి. బాధితులకు అండగా ఉంటారని మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఇక ఈ మేరకు బాధితులతో కలిసి స్థానిక గాజుల గార్డెన్ కమ్యూనిటీ హాల్లో సమావేశం నిర్వహించారు. కోర్టు ఆదేశాలపై న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల రాకెట్ ను పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న మాదక ద్రవ్యాల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల బ్రౌన్ హెరాయి, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వారు తెలిపారు. షాద్ నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ పై చర్యలు తీసుకోవాలని వెలమా సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెలమా కులంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ పై 24 గంటలుగా బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఎమ్మెల్యే ఇంటిని కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కష్టాలలో ఉన్న సాటివారిని ఆదుకోవడమే మానవత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోండా డివిజన్లోని కూలిపోయిన షాపుల స్థానంలో నూతనంగా నిర్మించిన షాపులను ఆయన ప్రారంభించారు. టైలరింగ్ వృత్తిని జీవనాధారం చేసుకుని జీవనం సాగిస్తున్న 6 కుటుంబాలు షాపులు కూలిపోవడంతో తీవ్ర దుఃఖానికి లోనైన విషయాన్ని గుర్తు చేశారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, పోరాటాల ద్వారా పోర్టు మూసివేతకు అడ్డుకొని వేలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడుకుందామని కాకినాడ అఖిలపక్షం పిలుపునిచ్చింది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కాకినాడ యాంకరేజ్ పోర్టు రాజకీయాలకు బలి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందని వారు ఆరోపించారు. కాకినాడ రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై నమోదు అయిన కేసుల వివరాలను పోలీసులు సిట్కు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చెప్పింది. పేదలు బియ్యంను ఇతర దేశాలకు తరలించినప్పుడు డాక్యుమెంట్లలో ఏ విధంగా చూపించాలని సిట్ బృందం ఆరా తీయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎక్స్పర్ట్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఆర్డర్ ఇచ్చేది, డెలివరీ తీసుకునేది ఎవరనే విషయాలపై డేటా సేకరణ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఖమ్మానికి సారథి సాగర్ కు పెద్ద ఆటంకంగా అండర్ బ్రిడ్జి మారిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వెలుగుమట్ల పార్కును ఇంకా అభివృద్ధి చేయబోతున్నామని, ఖిల్లాను కూడా పర్యాటక ప్రాంతంగా మారుస్తామని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లాకు కష్టపడే అధికారులు వచ్చారని, వారి సహాయంతో జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని నెరవేరుస్తామని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగానే ఎక్కువ బడ్జెట్ను కేటాయించినట్లు తెలిపారు. 8, 9, 10 తరగతి విద్యార్థులకు సైకిల్ పంపిణీ త్వరలో చేస్తామన్నారు. కర్నూలు జిల్లా కంబాలపాడు గ్రామంలో ప్రభుత్వ బాలుర పాఠశాల, బాలికల గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల చదువుపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తారని అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనేటట్టు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. నెల్లూరు జిల్లా కావలిలో ఉన్న ఆనంద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను డాక్టర్ ఆనంద్, పలువురు డాక్టర్లు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సన్మానించారు. హాస్పిటల్లోనే డయాలసిస్ చేసే యంత్రాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో కొండపేట ఆంజనేయ స్వామి మాలాధరణ వేసుకున్న ఆంజనేయ స్వామి భక్తులు భక్తి గీతాలు ఆలపిస్తూ పురవేదుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. భజనలు చేస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ దీక్షను మండల కాలం 41 రోజులు దీక్ష నిర్వహించి అనంతరం ఆంజనేయ స్వామి కసాపురంలో దీక్ష విరమిస్తామని స్వాములు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో నిన్న చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అందులో భాగంగా తన మాటలపై నాని స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలు కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడనన్నారు. కానీ ఇలా కులానికి ఇబ్బంది కలిగిస్తుందని తాను అనుకోలేదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు, తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఆయన కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాల మేరకు బడివైపు ఒక అడుగు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాన్ని శ్రీకాకుళం జిల్లా పలాస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాలను విద్యార్థులు విందుగా అయితే అలంకరించగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపలను కనువిందు చేశాయి. ముఖ్య అతిథిగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరుకాగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ నేత వైఎస్ వివేకానంద హత్య కేసులో ఆయన పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా డీఎస్పీ మురళీ నాయక్ పలువురికి నోటీసులు జారీ చేశారు. కేసుకు సంబంధించి విచారణకు రావాలంటూ అందులో పేర్కొన్నారు. తాజాగా 6 విచారణకు హాజరయ్యారని పోలీసులు వర్గాలు తెలిపాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సినీ కథానాయకుడు రోషన్ కనకాల, సినీ నటుడు హర్ష చెముడు, హీరో సుహాస్, సింగర్ స్మితలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషంగా ఉందని ఏపీసీసీ చీఫ్ వై షర్మిలారెడ్డి అన్నారు. అయితే బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ అదాని అక్రమ డీల్పై ఎందుకు పెట్టలేకపోతున్నారని ఆమె ప్రశ్నించింది. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా అని ఆరోపించింది. మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీది కాదా అని విమర్శించింది. విజయవాడ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో స్వయంభూగా వెలిసిన వాల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామిని నందిగామ ఏసీపీ ఏబీ తిలక్ వారి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి అనుగ్రహానికి తీర్థ ప్రసాదాలు వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి ఎంకేటీయూఎన్ వరప్రసాద్, చిల్లకల్లు పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యార్థులకు వరల్డ్ స్టాండర్డ్స్ విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గోవింద సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పీటీఎం కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా కసింకోట జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే కొరతాల రామకృష్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు వృత్తి విద్యలో శిక్షణ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు కేజీబీబీ పాఠశాల మరియు బీసీ హాస్టల్ను డీఎస్పీ శివనారాయణ స్వామి పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ సైబర్ నేరాలు, అసాంఘిక శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా వారు అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు 100 నెంబర్కు డయల్ చేయాలని తెలిపారు. మహానీయుల నేలకు తానొచ్చారని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కడప మున్సిపల్ స్కూల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాయలసీమ నేలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదువు నేల రాయలసీమకు అని, అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతమని ఆయన పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హరిత ప్లాజాలో మహిళా యువ వ్యాపారవేత్తల ప్రోత్సాహక ప్రదర్శనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని మా ప్రభుత్వం ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తుందని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. 3 రోజుల పాటు తీర్థ మహోత్సవాలు జరుగుతాయని, ఈ ఉత్సవాల్లో భక్తులు వేలలో పాల్గొంటారని వారు తెలిపారు. సుబ్రహ్మణ్య షష్ఠి భక్తుల హృదయాలలో స్కంద శక్తిని నింపే పవిత్రమైన పర్వదినమని, ఈ ఉత్సవం మార్గశిర శుద్ధ షష్ఠి నాడు వైభవంగా జరుపుకుంటామని భక్తులు అన్నారు. ఇక ఎల్లుండి రాష్ట్ర సచివాలయంలో జరిగే ప్రజాపాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. రాజ్ భవన్ దిల్కోడ గెస్ట్ హౌస్ లో కిషన్ రెడ్డిని కలిసి తెలంగాణ ప్రభుత్వం తరపున ఆహ్వాన పత్రికనైతే అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కార్ వేణుగోపాల్, ప్రోటోకాల్ అధికారి వెంకట్రావు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దొరశెట్టి హాజరయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. నేటికి ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిందన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా శాఖల పరంగా ప్రభుత్వ పరిపాలన పరంగా సంతృప్తిగా ప్రజాసేవ చేశామన్నారు. ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. కాకినాడ సెస్ వాస్తవ బాధితులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుకు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలో కాకినాడ సెస్ కోసం తక్కువ ధరలకు రైతులు మత్స్యకారుల నుంచి భూములు కొన్నారని, ఆ తర్వాత పలు కంపెనీలకు ఎక్కువ ధరకు అమ్ముకున్నారని లేఖలో ఆయన గుర్తు చేశారు. మహిళలు అంటే కేవలం వంటింటికి పరిమితం కాకుండా స్వయం శక్తిగా ఎదగాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మహిళలు అద్భుతాలు సృష్టిస్తారని నమ్మకం, అందులో తాండూరు మహిళలు ముందు ఉండాలని, మహిళలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని సూచించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక కాంగ్రెస్ నాయకులు చౌకబారు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తే బెదిరిపోమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 1200 మంది యువకులను సోనియా గాంధీ బలి తీసుకున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎమ్మెల్యే పార్థసారథిని కలిసి సమస్యలతో కూడిన ప్రతిపత్రం అందించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యొక్క సమస్యలపై చర్చించి దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏమార్చడం మోసం చేయడమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా కాంగ్రెస్ మాట నిలుపుకునే వరకు ఆర్ఆర్ఆర్ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును ఆర్ఆర్ఆర్ బాధితులు, రైతులు కలిశారు. RRR విషయంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నారని బాధితులు హరీష్ రావు దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీసు స్టాల్ ను సిపి అనురాధ ప్రారంభించారు. పోలీసు ఉపయోగించే ఆయుధాలను, టెక్నాలజీని స్టాల్స్ లలో ఏర్పాటు చేశారు. దీంతో పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను విద్యార్థులు సందర్శించారు. పాఠశాల విద్యను వీలైనంత అందుబాటులోకి తీసుకువచ్చి సమాజంలోని ప్రతి వర్గానికి పాఠశాల విద్యను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక ఈ విషయంలో తమ ప్రభుత్వం మరో భారీ నిర్ణయం తీసుకుందన్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ధరణి పేరుతో గులాబీ పార్టీ నాయకులు 2000 ఎకరాలకు పైగా నిషేధిత భూమిని తమ అనుయులకు, నాయకులకు, అనుచరుల పేర్లపై అప్పనంగా మార్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కొత్త ROR చట్టాన్ని ఈ నెల 9వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదిస్తామని, ఆ తర్వాత అనేక మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. అలాగే సంచలన విషయాలను ఆధారాలతో సహా బయటపెడతామని వెల్లడించారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆకివీడ్లోని విద్యుత్ ఉప కేంద్రాన్ని పరిశీలించారు. గతంలో విద్యుత్ సబ్ స్టేషన్ కోసం భూమిని సేకరించారు. ల్యాండ్ కన్వర్షన్ లో భాగంగా జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అన్నంపల్లి గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న సేవలను సకాలంలో అందించాలని సచివాలయ సిబ్బందికి సబ్ కలెక్టర్ సూచించారు. తెలంగాణ ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు పురస్కరించుకుని రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆధ్వర్యంలో డైరీ ఫార్మ్ చౌరస్తా వద్ద 2K రన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ యాదగిరిరావు, జోనల్ కమిషనర్ వెంకన్న, 5 సర్కిల్స్ డిప్యూటీ కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి ఉదయం తెల్లవారుజాము నుండి భక్తులు క్యూలలో నిలబడి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర యూత్ కమిటీ సభ్యులు తగిన పర్యవేక్షణ చేశారు.
డబ్బులు వచ్చి వ్యవసాయం చేయాలి తప్ప అడుక్కు తినే బతుకు వద్దంటూ రైతులను ఉద్దేశించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి రైతును రహదారులపైకి లాగిన మీరా రైతుల గురించి మాట్లాడదని మండిపడ్డారు. రైతు భరోసాను ఎగనామం పెట్టి రుణమాఫీ పేరుతో కనికట్టు చేసిన మీరా రైతుల గురించి మాట్లాడేదంటూ ధ్వజమెత్తారు. తమపై కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆరోపణలు రాజకీయంగానే ఉపయోగపడతాయని తెలిపారు. కానీ వాటిని రుజువు చేయాలంటే ఆధారాలు కావాలని చెప్పుకొచ్చారు. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఇవ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2008లో టీటీడీ సంకల్పించిన ఈ పథకాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేశారు. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చన అనంతరం దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అవకాశం ఇస్తే ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. దీదీ ప్రకటనపై శివసేన నేత సంజయ్ రౌత్ తాజాగా స్పందించారు. తాము కోరుకుంటున్నది కూడా ఇదే అని వ్యాఖ్యానించారు. ఇక ఈ విషయంపై మాట్లాడేందుకు త్వరలో కోల్కతా వెళ్లినట్లుగా చెప్పుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని వరుస భూకంపాలు వణికించాయి. మండి జిల్లాలో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. స్వల్ప వ్యవధిలోనే 3 సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ భూకంపం తీవ్రత 3.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఇక స్వామివారికి వెండి కవచాలను అమర్చి వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని సౌత్ జోన్ పోలీసులు నిర్వహించారు. అవగాహన లేకపోవడంతోనే యువత నేరాలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. సెయింట్ మార్క్ బాయ్స్ టౌన్ స్కూల్ జహానుమాలో జరిగిన ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా, ఐఈపీఎస్, ఏడీఎల్ డీసీపీ ఎండి మజిద్ సహ్ పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రభుత్వ చీఫ్ విప్ కౌన్సిల్ పట్నం మహేందర్ రెడ్డి అయితే ప్రారంభించారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యం అంబేద్కర్ భవన్ లో 60 మంది ఎస్సీ మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కోసం ఎంతో కృషి చేశారని, ఎన్నో పథకాలు తీసుకుని వచ్చారని ఆయన తెలియజేశారు. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కర్నూలు జిల్లా కొస్కి గ్రామంలో బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఖలీల్ ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు. విద్యార్థినుల తల్లులకు ముగ్గుల పోటీలు, విద్యార్థుల తల్లిదండ్రులకు తగ్గ ఫర్ ఏర్పాటు చేశారు. పోటీల్లో గెలిచిన వారికి టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి బహుమతులు అందజేశారు. రష్యాకు చెందిన రహస్య ఉపగ్రహం కాస్మోస్ 2553 ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ప్రస్తుతం డమ్మీ వార్ హెడ్ భూకక్ష వెలుపలి హద్దులో సంచరిస్తున్న ఈ ఉపగ్రహం సాయంతో మున్ముందు క్షిపణులను, అణ్వాయుధాలను ప్రయోగించి శత్రు దేశాలకు చెందిన పలు కీలక ఉపగ్రహాలను నాశనం చేస్తుందని పలు దేశాల అధికారులు చెబుతున్నారు. అందుకోసమే రష్యా ఓ ప్లాట్ఫామ్ ను అభివృద్ధి చేస్తున్నట్లు వారు తెలిపారు. శివసేన ఎమ్మెల్యేలు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటం లేదని ఆ పార్టీ ముఖ్య నేత ఆదిత్య ఠాక్రే తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిత్య ఠాక్రే పార్టీ శ్రేణులతో కలిసి విధాన్ భవన్ కాంప్లెక్స్ లో శివాజీ మహారాజ్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని, అందుకే ఈ రోజు శివసేన నేతలు ప్రమాణ స్వీకారం చేయడం లేదన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే వారు ఎందుకు సంబరాలు చేసుకోవటం లేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. గచ్చిబౌలి పిఎస్ల కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీసులను బెదిరించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం అరెస్టు కోసం పోలీసులైతే వెళ్లినప్పుడు తనను అరెస్ట్ చేస్తే చనిపోతానంటూ కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని తాజాగా ఈ కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. వచ్చేడాది జనవరి 20న యుఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే ట్రంప్ గెలుపుతో తన కుమారుడు బారన్ ట్రంప్ కీలక పాత్ర పోషించినట్లు కాబోయే ప్రథమ మహిళ మిలానియా ట్రంప్ తాజాగా తెలిపారు. పాఠశాలలో కాలేజీలకు వెళ్తున్న విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కావద్దని సీఎం చంద్రబాబు అన్నారు. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసే బాధ్యత పేరెంట్స్ పై ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. బయటకు రావాలన్నా కూడా ప్రజలు చలితో వణికిపోతున్నారు. తమిళనాడులోని వద్ద తీరం దాటింది. దీని ప్రభావం వలన ఏపీ, తెలంగాణలో 3 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.